ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలకన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో గృహమును నిలిపే ప్రియతమ పడతి జగమును గెలిచే అభినవ యువతి తెలుగమ్మాయే మన ఇంటి వెలుగు హారతి ముఖమే వెలిగే ఓ చంద్రబింబము అప్సరలా మెరిసే నునులేత అందము నవరసమే తొణిగే నడక చందము అతివలకే అరుదవు నెన్నడుము నాట్యము కూచిపూడి హొయలు కులుకు కూనలమ్మలా అచ్చ తెలుగు ఎంకి పాటల కోయిలమ్మలా వెలుగు హారతి ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో తన నడతే వరము మన తెలుగు కీర్తికే ఆటలలో తనదే ఒక స్వర్ణ పతకమే అరువది కళలే తగులే ఆమె ప్రతిభకే దేశభక్తిలోన తాను భరతమాతరా అత్తవారింట రేపు ఆదర్శ గృహిణిరా తెలుగమ్మాయ మన ఇంటి వెలుగు హారతి ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో తరగని ప్రేమమూర్తి తననే కన్నవారికి చెరగని స్నేహ హస్తమే కదా సాటి వారికి కనికరమో మమకారమే దీన జనులకి నిత్య సన్నద్ధయే సమాజ సేవకి తనను కని ధన్యమాయ పుడమి తల్లి జన్మము అనితరమో ఆ ఘనత ఆమెకే సాధ్యము తెలుగమ్మాయ మన ఇంటి వెలుగు హారతి ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్నా సొంపైన చిరునగవుల జిగి సొగసుల చీర కట్టుతో నా పేరు మేఘన. నా పేరు మౌనిక కుందాని. సిఎస్ఈ డి సెక్షన్. ఇంత అందంగా కనిపించడానికి
థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు చందన లక్ష్మీప్రియ. నేను సెకండ్ ఇయర్ సిఎస్సి చదువుతున్నాను. సెకండ్ ఇయర్ సిఎస్ఎం. నా పేరు వి కేయోష అన్విక. ఈ ప్రిలిమ్స్ కు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సినీ రచయిత శ్రీ జేకే భారవి గారు, సినీ గాయకులు, సంగీత దర్శకులు, నటులు శ్రీ ఆర్పి పట్నాయక్ గారు, ప్రముఖ సినీ నటి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతున్న నాయకురాలు కుమారి మాధవీలత గారు ఈ తెలుగమ్మాయి వేదిక స్వాగతం పలుకుతుంది. సో చాలా మనం తెలుసుకోవాల్సినటువంటి మన జ్ఞానానికి సంబంధించిన మంచి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే ఇది లైఫ్ టైం మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా? గంగను భూమి మీదకి తీసుకొని రావటానికి తపస్సు చేసింది ఎవరు? శివుడు. గంగమ్మను భూమి మీదకి తీసుకురావటానికి తపస్సు చేసింది భగీరథుడు. థ్యాంక్ యూ. గంగకు జాహ్నవి అని కూడా అంటారు. ఆ పేరు ఎలా వచ్చింది? తెలీదండి. ఇప్పుడు ఈజీ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తున్నా మీకోసం. దశరథుడు తెలుసు కదా? Yes. ఎవరు? రాముని తండ్రి. ఓకే. దశరథుణ్ణి వరాలు కోరమని కైకని ఎవరు ప్రేరేపించారు? మందార మండరి. ఓకే, సో 90% దగ్గరికి వచ్చావు. మందర. గంగమ్మ తల్లిని జాహ్నవి అని ఎందుకు అంటారో ఆడియన్స్ కమెంట్ చేయండి. సీత రాముణ్ణి అడవిలో ఉన్నప్పుడు ఒక జంతువుని కావాలని కోరింది. అది ఏంటి? జింక. బంగారు జింక. అశ్వమేధ యాగం చేసింది ఎవరు? శ్రీరాముడు. లవకుశలు. శ్రీరాముడు. ఓకే. అశ్వం అంటే ఏంటి? గుర్రం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, శ్రీరామచంద్రుడే చేశారు. రెడీనా? ఎస్ మ్యామ్. ఓకే, ఇప్పుడు నిన్ను కూడా రామాయణం నుంచి ప్రశ్న అడుగుతాను, ఈజీగా ఉంటుందని. ఓకే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవల పిల్లలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? సరే, లక్ష్మణ భరతులు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు. మిగిలిన ఆప్షన్ అదే కదా. సరే, వాళ్ళ తల్లి పేరేంటి? సుమిత్ర. రైట్ ఆన్సర్. వాలి ఎవరు? సుగ్రీవుడు బ్రదర్ కదా వాలి. వాలి వైఫ్ పేరేంటి? తెలీదు సార్. ఇంగ్లీష్లో స్టార్. తారా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హర్షిత, రైట్? ఎస్ మ్యామ్. హర్షిత, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్కి సంబంధించి మీరు మూవీస్లో కూడా చూసింటారు కాబట్టి ఈజీగా చెప్పొచ్చు. అహల్య భర్త ఎవరు? గౌతముడు. మన ఆడియన్స్ లోంచి వచ్చింది కదా, గుర్తొచ్చిందా? పవన్ కళ్యాణ్ మూవీ ఉంది. కరెక్ట్. పంచవతి ఏ నది తీరంలో ఉన్నది? నాసిక్ తెలుసా? నాసిక్ అని షిరిడి పక్కన ఉంటుంది, ఒక జ్యోతిర్లింగాల్లో ఒకటి అన్నమాట. చలో నేనే చెప్పేస్తాను, గోదావరి నది. నాసిక్ దగ్గరలోనే ఉంటుంది పంచవటి. చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. హనుమంతుడి అమ్మ పేరేంటి? అంజనీ దేవి. కంగ్రాట్స్. హనుమంతుడు సీతమ్మను కనుగొన్న వనం పేరేమిటి? అశోక్ వనం. ఏ బాయ్స్, మీ కాలేజ్ మేట్స్ ఆన్సర్ చెప్పేశారు. రాముడికి అలసట ఆకలి లేకుండా ఉండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం ఏంటి? తెలియదు మేడం. బల అతి బల. దట్స్ ద ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. వాయు దేవుని వల్ల పుట్టిన వానరుడు ఎవరు? హనుమంతుడు. వాయుపుత్ర హనుమాన్ అంటారు కదా. మాధవి మ్యామ్. శివధనస్సుని తయారు చేసింది ఎవరు? విరిచింది తయారు చేసిన ఎవడో తెలియదు కానీ విరగొట్టినోడు మాత్రం రాముడే. విశ్వకర్మ. ఆయన్ని గాడ్స్ ఆర్కిటెక్ట్ అంటారు. సరే, ఫైనల్ క్వశ్చన్. చెట్టు చాటు నుంచి రాముడు చంపింది ఎవరిని? వాలి. ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోయే అమ్మాయి ఎవరో ఒక పాటలో చెప్తా, అది మీకే తెలిసిపోతుంది. ఓకే. చందన చర్చిత నీల కళేబర ఈ పలసన వనమాలి. నన్ను సపోర్ట్ చేసిన జడ్జెస్కి, మా ప్రిన్సిపల్కి, మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన రైట్ టైమ్స్ మీడియాకి నా ధన్యవాదాలు. చాలా 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 ఎనర్జెటిక్గా డాన్స్ చేసింది అమ్మాయి.
మామూలుగా డాన్స్ చేయలేదు, ఫుల్ స్టేజ్ అంతా వాడుకుంది, స్టేజ్ స్పేస్ని కూడా. సో భవ్యశ్రీ. అందరికీ థ్యాంక్స్, నాకు సపోర్ట్ చేసిన అందరికీ, జడ్జెస్కి, ప్రిన్సిపల్ సార్కి, ఎస్పెషల్లీ హెచ్ఓడి మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. ద లాస్ట్ నేమ్ కృష్ణ కుందన్. థ్యాంక్ యూ అందరికీ నన్ను సపోర్ట్ చేసినందుకు, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, హెచ్ఓడి గారికి అండ్ జడ్జెస్కి థ్యాంక్ యూ సో మచ్. ప్రిలిమ్స్ అనేది చాలా, అంటే మీరు నెక్స్ట్ రౌండ్ బాగా చేయగలరు అనిపించి మీకు షార్ట్ లిస్ట్ చేసాం. నెక్స్ట్ రౌండ్ చాలా టఫ్గా ఉంటుంది, ముందే ప్రిపేర్డ్గా ఉండండి. మీరు 3 షార్ట్ లిస్ట్ అయ్యారు. మీరు సెమీఫైనల్స్ వరకు వెళ్ళొచ్చు, ఫైనల్స్ వెళ్ళొచ్చు, మెగా ఫైనల్స్ కూడా వెళ్ళొచ్చు. సో అంతవరకు వెళ్ళాలంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్లో ఉండాలి? తెలుగు అమ్మాయి అంటే గట్టిగా కొట్టాలి, నాటుగా, అంత కాన్ఫిడెన్స్ కనిపించాలి. సో వెనక ఉన్న అమ్మాయిల్లో కొంచెం డల్నెస్ కనిపిస్తుంది. సో ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా షైన్ అవుతారు. ఆపర్చునిటీస్ మనకు ఒక్కొక్కసారి ముందు వస్తాయి, లేదంటే తర్వాత వస్తాయి. దట్స్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈరోజు అందరూ అంటున్నారు తెలుగు సాంప్రదాయాలు, తెలుగు భాష చచ్చిపోయిందని. ఓకే, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగు భాష చచ్చిపోయిందని కామెంట్లు, వాళ్ళ పిల్లలనేమో కాన్వెంట్లు. తెలుగు సాంప్రదాయాలు అడుగంటిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు వచ్చిన రైట్ టైమ్స్ మీడియా వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలలోన ఇంపైన సిరి కళలతో కళకళమను నుదుటి బొట్టుతో కలగన్న సొంపైన చిరునగవుల దిగి సొగసుల చీర కట్టుతో గృహమును నిలిపే ప్రియతమ పడతి, జగమును గెలిచే అభినవయువతి, తెలుగమ్మాయె మన ఇంటి వెలుగు హారతి. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ తాలూకు ఫస్ట్ ఎపిసోడ్ ఇక్కడే చేస్తున్నాం. మీకే కాదు, ప్రిలిమ్స్ మాకు కూడా ఇది ప్రిలిమ్స్. చాలా హ్యాపీగా ఉంది ఇంతమంది తెలుగు అమ్మాయిలను చూస్తుంటే. తెలుగు అమ్మాయి ప్రోగ్రామ్ ఎక్కడే సక్సెస్ అయిందనే ఫీలింగ్ వస్తుంది. ఈరోజు మీ అదృష్టం, కేవలం మీకోసం మాత్రమే భారవి గారు కూడా ఇక్కడికి వచ్చారు ఈ ఎపిసోడ్ కోసం ముఖ్య అతిథిగా. ఆయనకు ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ మీలో ఇంకా చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉండొచ్చు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వండి మీ ప్రిన్సిపల్ గారికి. అప్పుడు మళ్ళీ మేము ఇంకోసారి రావడానికి ట్రై చేస్తాం మీకోసం. ఇస్ దట్ ఫైన్? రానంటూనే సిన్నదో సిన్నదో కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో పెద్దలకి నాకంటే అందరూ చెల్లెళ్ళే అవుతారు, ఎందుకంటే ఇంకా మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు. నేను అప్పుడెప్పుడో కాలేజ్ చదివేశాను. అండ్ ఈరోజు ఇక్కడ ఎంతమంది అమ్మాయిలను చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు తమకున్నటువంటి వాళ్ళపైన వాళ్ళకున్న ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళు చేసే పనిలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళకున్న నమ్మకాన్ని ప్రపంచానికి చాటడం వల్ల ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధించారు. అవునా కాదా? సో తెలుగు అమ్మాయిలు కూడా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీ ప్రొఫెషనల్గా. రేపు పొద్దున మీరు అఫ్కోర్స్ ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్నారు, మీరు బీటెక్ చేసినంత మాత్రాన అందరూ ఇంజనీర్స్ అయిపోరు, అలాగే అందరూ సాఫ్ట్వేర్ కూడా అయిపోరు.
మేబీ రేపొద్దున మీకు ఇంకొక ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలనిపించవచ్చు. మేబీ ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, లేకపోతే పాలిటీషియన్ అవ్వచ్చు, సినిమా యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే మేబీ విమెన్ కూడా ఈ రోజుల్లో రకరకాల బిజినెస్ చేస్తున్నారు కాబట్టి విమెన్ ఎంటర్ప్రీనర్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ స్టేజ్ మీద సెలెక్ట్ అయిన కొంతమంది తెలుగు అమ్మాయిలు మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తెలుగు అమ్మాయి రేపు పొద్దున జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించే తీరుతుంది. అదే తెలుగు అమ్మాయి. మళ్ళీ వచ్చే జన్మ అంటూ ఉంటే ఒక అమ్మాయిగా పుట్టాలని కోరుకుంటున్నా. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ అవ్వాలని కోరుకుంటున్న అమ్మాయిగా. అప్పుడు మళ్ళీ ఇలా తెలుగమ్మాయి కాంపిటీషన్స్ పెడితే దాంట్లో పాల్గొవాలని కోరుకుంటున్నా. దాంట్లో ఓడినా గెలిచినా మీలాగా కేరింతలు కొట్టాలని కోరుకుంటున్నా. మీ చేతుల్లో జాతి భవిష్యత్తు ఉంది. మొత్తం భారత జాతి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. జాతిని తీర్చిదిద్దేది మీరే. ఒక సంప్రదాయబద్ధమైన అంటే ఒక బ్యాగ్లో నుంచి కూడా ఒక గుడ్డుని తీసుకున్న, ఒక గొప్పతనాన్ని తీసుకున్న రైట్ టైమ్స్ నిర్మాత, అధినేత, ఎండి ప్రద్యుమ్న గారికి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ఇతోధికమైనటువంటి ఆచంద్ర తారార్కమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలని, రైట్ టైమ్స్ ఇండియాస్ #1 ఛానల్ అవ్వాలని కోరుతూ ధన్యవాదాలు. ఇక్కడతో ఈ కాలేజ్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయినాయి. మరొక చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ ఇంకొక కాలేజ్ అక్కడ జరిగే ప్రిలిమ్స్ తో మీ ముందుకు వస్తాము. అంతవరకు Stay tuned to Right Times. And also subscribe to Right Times. Subscribe and like, share Right Times. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Right Times. అందరూ Right Times అనే యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ టైమ్స్.